దేవా పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య, సజీవుడువైన తండ్రి, సర్వాధికారి, నీ రక్షణను బట్టి నీకు వందనాలు. యేసు రక్తము ద్వారా నీ సన్నిధికి వచ్చి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, పరిశుద్ధుడివైన తండ్రి, ఈ రోజంతా కూడా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచవయ్యా. మాకు తోడయుండి కాశి కాపాడిన గొప్ప దేవుడికి వందనాలు ప్రభు. మహారాజా యేసయ్య, నీవు మా జీవితంలో జరిగించిన గొప్ప మేలులు బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈరోజు మా పనిలో తోడై ఉన్నావు ప్రభు, నీకు వందనాలు. మా ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రములు, వందనాలు. యేసయ్య, ఈరోజు తండ్రి, మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు దయచేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినమంతా కూడా నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం కలిగి చేశారు ప్రభువా, నీకు వందనాలు. దేవా, నన్ను, నా కుటుంబమును ప్రభువా, నా రక్త సంబంధికులను, నా బంధువులను, నా స్నేహితులను, నా ఇరుగు పొరుగు వారిని, మా దైవ సేవకులను, మా సంఘములను, అయ్యా సమస్త పరిశుద్ధులను అందరినీ కూడా మీరెంతగానో కాశి కాపాడి కృప చూపిన గొప్ప దేవుడికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా, స్తోత్రములు. అవును ప్రభా యేసయ్య, నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నా నామమున మీరు నన్ను ఏది అడిగినా చేస్తానని మాట ఇచ్చినట్టు దేవుడు, వాగ్దానం ఇచ్చినట్టు దేవుడు, వాగ్దానం ఇచ్చినట్టు దేవుడు, నమ్మదగిన దేవుడు. అయ్యా సర్వాధికారి, ఈరోజు ప్రభా నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన ప్రతివాణి యందు ప్రభువా, అవును ప్రభా, నీవు ఈ భూమి మీద పుట్టిన ప్రజలందరినీ కూడా మీరెంతగానో ప్రేమించరు గనుకే తండ్రి, పరలోకముందు నా ప్రభువా, మీ ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి మా కొరకు ఈ భూమి మీదకి పంపించారు. అవును ప్రభా, యేసయ్య పుట్టి మరి తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించి యేసయ్య గొప్ప దేవుడిగా ప్రభా ఈ లోకంలో మరి తండ్రి ఎన్నో కార్యాలు అద్భుతాలు చేసినట్టు దేవుడు మా నిమిత్తం ప్రభా తన రక్తము చిందించి సిలువకు కొట్టబడి గాయపరచబడి రక్తం చిందించి అవమానించబడి గొప్ప కార్యము అద్భుతం చేసావు తండ్రి. నువ్వు చిందించిన రక్తం వల్ల, నువ్వు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత, విడుదల, విమోచన నీ రక్తములో కలుగుతుంది ప్రభా. సిలువలో మరణించి పాతిపెట్టబడి మూడో దినమున తిరిగి సజీవుడిగా పునరుద్ధానుడిగా తిరిగి లేచావు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా యేసయ్య, నేను వెళ్ళటం మంచిది, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మనని ఆయన మిమ్మల్ని సర్వసత్యములకు నడిపిస్తాడన్నా. అవును ప్రభా, సంఘములో ప్రభువా పెంతెకొస్తు దినం పండుగ నాడు తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పంపించి ఆ శక్తిని మా మధ్యన కుమ్మరించారు ప్రభా. అవును ప్రభా యేసయ్య, మీరు చేసిన ఈ గొప్ప అద్భుతమును బట్టి నీకు వందనాలు. ఆ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపినందుకు నీకు వందనాలు. మీరు అభిషేకం ఇచ్చినందుకు వందనాలు. కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇదిగో నేను చెయ్యు క్రియలు నా యందు విశ్వాసించువాడు కూడా చెయ్యను. అవును ప్రభా, నీ యందు విశ్వాసమించువారు ఏ క్రియలు, కార్యాలు, అద్భుతాలు కూడా జరిగిస్తారని మేము నమ్ముచున్నాము ప్రభువా. నీ నామంలో మేము ప్రార్థనలు చేస్తుండగా మీరు ఆలకించి ఎన్నో మేలుల కార్యాలు, అద్భుతాలు చేశావు. నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసురాజా, నువ్వు జరిగిస్తున్న అద్భుత కార్యములు, నువ్వు చేస్తున్న ప్రభు గొప్ప కార్యములు, నువ్వు చేస్తున్న స్వస్థతలు, నువ్వు చేస్తున్న గొప్ప మిర్రకలను బట్టి నీకు వేలాది వందనాలు. ఎవరి కొరకు ప్రార్థన చేసినా వారి జీవితంలో నువ్వు అనేకమైన మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, చూసుక్రియలు నువ్వు జరిగిస్తూనే ఉన్నావు.
అవును ప్రభువా, నువ్వు చేస్తూనే ఉన్నావు. నువ్వు చేసిన ప్రతి మేలుకై మా ప్రార్థనలు వినుచున్నందుకు మాకు సమీపముగా ఉండి మేము ఏ నీ కొరకు ప్రభువా, ప్రజల కొరకు తండ్రి మేము ప్రార్థనలు చేస్తుండగా మీరు ఆలకిస్తున్నారు. అయితే ఈరోజు సమస్యల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ఏ సమస్యల్లో ప్రభువా నలిగిపోతున్నారు, ఏ ఇబ్బందుల్లో ప్రభువా సకముకలాడుతున్నారు తండ్రి, ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ నామములో విశ్వాసముతో వేగివేస్తున్న బిడ్డలు ఆ సమస్యలు యేసు నామములో తీర్చబడునుగాక. అది ఏ సమస్య అంటే అవునే నజరేయుడైన యేసు నామములో తీర్చబడునుగాక. దేవా, మొదటిగా అప్పుల సమస్యల్లో ఉన్న బిడ్డలకు విడుదల యేసు నామములో కలుగునుగాక. వారి బాధలన్నీ తొలగిపోయి లేమి, దరిద్రత, పేదరికము యేసు నామములో విడిచిపోయి గొప్ప ఐశ్వర్యము కలుగునుగాక. మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన గొప్ప ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రత వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమైన గొప్ప మరి అద్భుతం చేసావు తండ్రి. అవును, మీరు ఐశ్వర్యవంతుడువు ప్రభువా, గొప్ప ధనవంతుడువు తండ్రి. నా ప్రభువా, నీ నామంలో మేము ప్రార్థన చేసి ఏది అడిగితే అది ఇస్తావు. అవును, ఈరోజు ప్రభువా ఈ బిడ్డలందరి జీవితంలో నువ్వు గొప్ప ఆశీర్వాదము దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీవెనలిచ్చేవాడు నీవే. ఎందుకంటే ప్రభువా, నమ్మకమైన వారికి దీవులు మెండుగా కలుగుతాయని వాగ్దానం ఇచ్చావు ఈ ఆదివారం. అవును ప్రభువా, నీ వైపు ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో వారి జీవితంలో దీవెనలను మెండుగా దయచేసే దేవుడు ప్రభు. ఈరోజు వాళ్ళను దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబంలో సమాధానం నెమ్మదినివ్వండి. రోగులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యేసునామంలో ప్రతి రోగము విడిచిపోవునుగాక. ఎవరైతే రోగులై ఉన్నారో యేసునామంలో వారికి విడుదల స్వస్థత కలుగునుగాక. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేను నీకు ఆరోగ్యమును కలిగజేసేదను అని వాగ్దానం ఇచ్చావు. యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నీవు బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. యేసయ్యా, నాకు సహాయం చేయి. యేసయ్యా, నేను ఈ రోగముతో ఉన్నాను అని చెప్పి ఎవరైతే తన నోటితో ఇప్పుడే పలుకుచున్నారో ఆ రోగం యేసునామములో విడిచిపోవునుగాక. అది ఏ రోగమైన యేసునామములో వదిలి విడిచిపోవునుగాక. దురాత్మలతో పీడింపబడుతున్న వారికి యేసునామములో అంధకార దురాత్మలు బంధించబడునుగాక. యేసునామంలో దురాత్మలు విడిచిపోవునుగాక. అది శాతబడి దైవమైనా, చెల్లింగ దైవమైనా, మంత్రాలు, తంత్రాలు, ఏ దురాత్మలైన యేసునామంలో బంధించబడి కాలిపోనుగాక. యేసయ్యా, భూమి మీద దేని బంధిస్తే పరలోక రాజ్యంలో అది బంధించబడిన అన్నావు. అవును, యేసునామంలో మేము నమ్మి బంధిస్తున్నాము. ఇప్పుడే ఆ దురాత్మలు యేసునామంలో బంధించబడునుగాక. యేసునామంలో దురాత్మ చీకటి శక్తులు బంధించబడి యేసునామంలో బిడ్డలకు విడుదల కలుగునుగాక. యేసునామంలో ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసునామంలో విడుదల కలుగునుగాక. యేసునామంలో దురాత్మలారా, నజరేయుడైన యేసునామంలో ఈ బిడ్డలందరిని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్య నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్య నామంలో దురాత్మలు విడిచిపోవునుగాక, బంధించబడి కాల్చివేయబడునుగాక. యేసయ్య, ఈ గొప్ప కార్యము జరిగిస్తున్నారు ప్రభా. నీ దూతలకు ఆజ్ఞాపించారు తండ్రి. అవును, నీ పరిశుద్ధ దూతలను పంపించి ప్రజలందరికీ విడుదల దయచేస్తున్నందుకు నీకు వందనాలు. దురాత్మలన్నీ బంధించి అగ్నిగుండంలో వేసి కాల్చివేసి ఈరోజు గొప్ప విడుదలలో అద్భుతాలు, ఆశ్చర్యాలు మీరు జరిగిస్తున్నారు. అవును ప్రభా, యేసయ్య, నీ నామంలో ఇన్ని కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, పరిశుద్ధుడివైన తండ్రి, గోలట యేసయ్య, నీ నామంలో ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తున్నారు ప్రభు. యేసు నామంలో మేము ప్రార్థన చేయగా మీరే ఈ కార్యాల అద్భుతాలు జరిగిస్తున్నారు. అవును నా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, పనులకు వెళ్ళేవారు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, ప్రయాణాలు చేసేవారు ఉన్నారు తండ్రి. ప్రభువా, నీ నామమును బట్టి ప్రతి ఒక్కరికి ప్రభు రక్షణ మీరు దయచేయండి. నీ రెక్కల నీడలో కప్పండి.
ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల యందు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును, నిన్ను రక్షించును. నీ రెక్కలతో వారిని కప్పండి. కుటుంబంలో సమాధానం, నెమ్మదిని ప్రభు, ఐక్యతను మీరు దయచేయండి. యేసయ్యా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి జీవించమన్నావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని క్షమించమన్నావు. నా తండ్రి, నీ వాక్యములో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది. నీవు జీవము కలిగిన దేవుడు, నువ్వు జీవాన్నిచ్చే దేవుడు. యేసయ్యా, ఎవరైతే ప్రభు ఇసుకుపోయి ఉన్నారో, ఎందుకు వచ్చిన నా జీవితము అనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడుతున్నారు ప్రభు. ఈరోజు వారితో మీరు మాట్లాడి వారి హృదయాలను మీరు మారుస్తున్నారు. వారి సమస్యల నుండి నువ్వు విడుదల దయచేస్తున్నావు. అవును ప్రభు, ప్రతి ఒక్కరికి విడుదల ఈరోజు మీరు దయచేస్తున్నారు. ఎవరైతే ప్రభు ఈ ప్రార్థన పెట్టుకుని ఆలకిస్తున్నారో, విశ్వాసముతో ప్రభు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, వారి జీవితంలో వెంటనే అద్భుతము జరుగునుగాక. యేసు నామములో వెంటనే చూస్తుండగానే, విశ్వాసించుచుండగానే నా దేవుడు ఆకాశము తెరవబడి తన శక్తితో వారిని నింపునుగాక. ఆశీర్వాదాల దీవును వాళ్ళపైన కుమ్మరించునుగాక. ఓ ప్రభువా, ఈ కార్యములు మీరు జరిగిస్తున్నారు, ఈ అద్భుతాలు మీరు చేస్తున్నారు. నా ప్రభువా, నా ప్రభువా, నా రక్షణకర్త, నా ప్రార్థన ఎప్పుడు తోసివేసే దేవుడు కానే కాదు. నువ్వు నిత్యము నాకు తోడై ఉన్న దేవుడు. ఇదిగో నేను సదాకాలం నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావు. నేను నిన్ను విడవను, ఎడబాయనను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాగ్దానం ఇచ్చావు. అటువంటి కృప నా తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, నీ శక్తిని బట్టి, నీ మమ్మల్ని ఎంతగానో ప్రభు ఆదరించి ఆశీర్వదించి నడిపిస్తున్నావు. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఈ రోజున తండ్రి మీరు దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. యేసు క్రీస్తు నామంలో మేము ప్రార్థన చేసి అడిగిన మా మనవులన్నీ కూడా ప్రభా నీ సన్నిధికి చేరయ్యని, వాటికి ప్రత్యుత్తరం మీరు దయచేశారని మేము నమ్ముచున్నాము. దేవా, నమ్మితే దేవుడు మహిమ చూస్తావన్నావు. మేము నమ్ముతున్నాం ప్రభా, నీ మహిమను చూడగలము. మేము నమ్మాము కనుక ప్రభా నిన్ను నమ్ముకొని జీవిస్తున్నాము. నా ప్రభు మమ్మల్ని విడిపిస్తాడు. ఆయన అద్భుతము చేయగల దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగల గొప్ప దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. నా ప్రభు గొప్పవాడు, అధిక శక్తి కలిగిన దేవుడు. ఆయన నామములో ప్రార్థన చేసి అడిగితే ఏదైనా చేయగల గొప్ప దేవుడు మేము కలిగి జీవిస్తున్నాం. ప్రభువా, రక్షణకర్త, నీ నామములో మా ప్రార్థన ఆలకించి ఇన్ని గొప్ప మేలులు, అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు నా కన తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, చిన్న బిడ్డలకి ప్రభా ఈ నెలలో ఎంతగానో ప్రభు వాతావరణం వల్ల ప్రభా అనారోగ్యాలు వస్తున్నాయి. దగ్గు, రొంప, జ్వరములు, అటువంటి వ్యాధుల నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి, స్వస్థపరచండి. యేసయ్యా, ఈ రోగములతో పడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ఇప్పుడే మీరు తాకండి, స్వస్థపరచండి. యేసునామంలో ప్రతి ఒక్కరిని తాకండి. యేసునామంలో ప్రతి ఒక్కరిని తాకండి. నీ గాయపడిన హస్తం అందరిపైన చాపండి. యేసయ్యా, ఎవరైతే రోగులై ఉన్నారో తండ్రి వారందరినీ తాకండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. యేసయ్యా, నీ నామంలో ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచండి. యేసయ్యా, నీ హస్తము చాపి ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచి విడుదల దయచేయండి. సిలువలో నువ్వు కాచిన రక్తము ఆ బిడ్డలపైన ప్రోక్షిస్తున్నాం, తల్లులపైన ప్రోక్షిస్తున్నాం ప్రభా, ప్రతి ఒక్కరి మీద ప్రోక్షిస్తున్నాం. యేసు రక్తము నన్ను కాపాడును. యేసు రక్తమే నాకు యేసు రక్తములోనే నాకు విమోచన దొరుకుతున్నది, విడుదల దొరుకుతున్నది. ఈ గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి ఈ గొప్ప మేలులు చేసిన సర్వోన్నతమైన దేవాది దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాలం అంతయు కూడా అయ్యా మమ్మల్ని కాశి కాపాడి ఉదయమును లేవడానికి మంచి ఆరోగ్యం, బలము, శక్తి తండ్రి మీరిచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.